శ్రీమాత్రే నమః. వసిన్యా దేవతల యొక్క అనుగ్రహంతో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 180వ శ్లోకంలోకి అడుగుపెట్టాం. 180వ శ్లోకం. యోని ముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. అమ్మవారు ఎటువంటిదో చెప్తున్నారు. యోని ముద్ర, ఆ శ్రీచక్ర అర్చనలో యోని ముద్ర అని ఒక ముద్ర గురించి చెప్తున్నారు. ఈ ముద్ర చాలా ముఖ్యమైనది, నమస్కారంతో ఉండేదట. ఈ ముద్ర 9వ ముద్ర అవుతుంది. ఇది యోని అంటే కారణం, మనకింతకుముందు వచ్చింది ఈ పదం కాబట్టి యోని నిలయ అవన్నీ వచ్చాయి కదా, అక్కడ మనం చెప్పుకున్నాం కారణం. ఈ దేనికి కారణం? ఈ ప్రకృతి రావడానికి కారణం ఆమె, అమ్మవారు. యోని నిలయ యోని ఆమె. కాబట్టి శివశక్తుల సామరస్యం కలిగి పరమానందమైన పరబ్రహ్మను ఉపాసించే స్థానము ఆ బిందువు. ఆ సర్వానందమైన చక్రమైన బిందు స్థానంలో యోని ముద్ర శక్తిగా ఉంది కాబట్టి అమ్మవారిని యోని ముద్ర అన్నారు. శ్రీచక్రంలో బిందు స్థానంలో కూర్చోంది కాబట్టి అమ్మవారిని యోని ముద్ర అని ఆ ముద్రాదేవతగా చెప్తున్నారు. మరియు ముద్రలు అర్చనలో ఉపయోగించేవి. ఇంకా త్రికండేసి, ఇది కూడా ముద్ర. ఇది దశముద్రల్లో 10వ ముద్ర. ఈ ముద్ర కూడా ముద్రకు ఈశ్వరి కాబట్టి త్రికండేసి అని చెప్తున్నారు. అంటే ఈ నవావరణలో ఉండే పూజా విధానంలో 10వ ముద్రకు ఉండే ఆ పేరు త్రికండేసి. ఇంకా ఈ త్రికండం, ఖండం అంటే భాగాలు. త్రికండంతో కూడుకుంది అమ్మవారి మంత్ర విద్య. అది ఎట్లా ఉంటుంది? పంచదశి మంత్రంలో అగ్నికండం, సూర్యకండం, చంద్రమండ ఖండం ఉన్నాయి. ఆ 3 ఖండాలు కలిగి ఉంది కాబట్టి త్రికండేసి. మరియు ఇంకొంచెం పోతే అమ్మవారి మంత్రంలో ఇంకా ఏమున్నాయి? శ్రీచక్రంలో ఉండేది కూడా అగ్నికండం. మన శరీరంలో శ్రీచక్రంలో అగ్నికండం, సూర్యకండం, చంద్రకండం ఉంది. అలాగే మంత్రంలో వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం అనే 3 ఖండాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి త్రికండేసి. ఇంకా వ్యాహృతులు భూహు భువహ సువహ అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం వాటన్నింటిలో వ్యాపించి ఉంది అధిపతిగా ఉంది శక్తి కాబట్టి అమ్మవారిని ఈశ్వరత్వం కలిగి ఉంది కాబట్టి త్రికండేసి అని చెప్తున్నారు. ఇంకా త్రిగుణాంబ, ఈ త్రిగుణం అనేది ఇంతకుముందు మనకు వచ్చింది. సత్వరజస్తమో గుణాలు కలిసి 3. వాటి అన్నింటికీ అమ్మవారు అనే కారణం, అవి రావడానికి కారణమైన శక్తి అమ్మవారు కాబట్టి త్రిగుణాంబ అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే సర్వభూతేషు సర్వాత్మాన్ యా శక్తి పరా తవ గుణాశ్రయ నమస్తస్సై శాశ్వతై సురేశ్వరి అని చెప్తున్నారు. సర్వభూతాల యందు, సర్వ ప్రాణుల యందు నీ శక్తి త్రిగుణములకు ఆధారమై ఉంది. ఆ గుణాశ్రయులైన సురేశ్వరికి నమస్కారం అని చెప్తున్నారు. అంటే అన్నింటి యందు విశ్వమంతా వ్యాపించి ఉన్నవి ఆ త్రిగుణాలే. వాటన్నింటినీ సృష్టించింది ఎవరంటే అమ్మవారే కాబట్టి త్రిగుణాంబ. ఇంకా త్రికోణగా, త్రికోణం బిందు తర్వాత వచ్చే త్రికోణం శ్రీచక్రంలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపంగా ఉండేది ఆ త్రికోణం. ఆ త్రికోణ స్వరూపంగా ఉన్న తల్లి అమ్మవారు. అందుకే త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పరశివ అని చెప్తున్నారు. అంటే పరమేశ్వర త్రికోణ రూపిణి అని, బిందు రూపంలో ఉన్నవాడు పరమేశ్వరుడు. ఇంకా సత్వగుణ సంయోగంతో అవ్యక్తంగాను ఆ 3 గురించి చెప్తున్నారు. త్రికోణం 3 బిందువుల గురించి చెప్తున్నారు. సత్వగుణ సంయోగంతో ఉన్నప్పుడేమో అవ్యక్తంగా ఉంటుందంట. రజోగుణ సంయోగంతో ఉన్నప్పుడు మహత్తత్వంగాను, తమోగుణ సంయోగంతో అహంకారంగాను ఉండేది ఆ తల్లి కాబట్టి ఆమె త్రికోణగా అని చెప్తున్నారు. కాబట్టి సృష్టి స్థితి సంహార క్రియలు చేసేది కూడా కాబట్టి త్రికోణగా అని చెప్తున్నారు. అనఘ, ఇంకా అఘం అంటే పాపం, దోషం అవేవీ లేదు కాబట్టి అనఘ అని చెప్తున్నారు. అమ్మవారికి ఎటువంటి దోషాలు, ఎటువంటి పాపాలు ఆమె ఎందుకుంటే ఆమెకు అసలు ఏముండవు కదా. ఆమె శుద్ధ జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమెలో ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి పాపాలు కానీ లేవు కాబట్టి అనఘ అని చెప్తున్నారు.
ఇంకా అద్భుత చారిత్ర. ఆమె చరిత్ర ఎటువంటిదట? అద్భుతమైందంట. అద్భుతాన్ని ఆశ్చర్యకరాని చరిత్రాన్ని యస్యాహ అని చెప్తున్నారు. అమ్మవారి చరిత్ర ఎటువంటిదట? అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. మనమే చూస్తున్నాం ఈ సృష్టి స్థితి సంహారం. సృష్టి చూస్తున్నాం మనం. ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది అసలు. ప్రతి అంశము మనకు ఉదయం లేచి రాత్రి పడుకునే దాకా మనకు ప్రతి అంశం మనకు ఆశ్చర్యకరమైంది కదా, అద్భుతమైంది కూడా. అసలు మన శరీరమే అద్భుతమైంది, ఇంకా చుట్టూ ఉన్న ప్రకృతి చెప్పనే వల్ల అద్భుతం కన్నా అద్భుతం బాగా తెలుస్తున్నది. మరి ఆమె సృష్టించింది ఎవరు? ఆమె. కాబట్టి ఆమె చరిత్ర ఎటువంటిది? అద్భుతమైంది. ఇంకా త్రిమూర్తులను ఎన్ని సృష్టించింది ఆమె. అసలు ఆ సృష్టిలో అసలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దుష్ట శిక్షణ కోసం వచ్చింది. ఆమె శిష్టులను రక్షించడం కోసంగా ఆమె అవతారాలు ఎత్తి వచ్చేసింది. వచ్చి ఆమె చరిత్ర, ఆమెకంటూ ఆ నిరాకారతత్వం ఉన్న ఆ తల్లి మన కోసం ఆమె అవతారం దాల్చి ఒక రూపం తీసుకొని నామాలు తీసుకొని భూమి మీదకి వచ్చేసింది. వచ్చి అవతరించి మనకి లలితా శాస్త్రమే బండాసురుని సంహరించింది, తారకాసురుని సంహరించే మహిషాసుని మధ్య ఎంతమంది రాక్షసుల కోసమో వచ్చింది ఆమె. వచ్చి మనలాంటి వాళ్ళని తరింపజేసింది. ఇంకా మనకి ఇంకా ధర్మస్థాపన, అధర్మం పెరిగినప్పుడు ధర్మం స్థాపించడం కోసం వచ్చి అవతారాలు దాల్చి వాళ్ళు వాళ్ళ యొక్క శక్తితో మళ్ళీ ధర్మాన్ని నిలబెడుతుంటారు. అందుకోసం కూడా వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళు చేసే లీలలు, వాళ్ళు చేసే మహిమలు అన్నీ అద్భుతంగా ఉంటాయి. అద్భుతం అసలు ఉండేదే ప్రకృతి అద్భుతం. అందులో మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చేసే అద్భుతాలు ఇంకా చాలా గొప్పగా ఉంటాయి. మన కృష్ణుడి యొక్క అవతారం చూస్తే కూడా ఎన్ని అద్భుతమైన విషయాలు అయింది. కానీ పుట్టినప్పటి నుంచి అన్ని విశేషాలే కదా. ఆ చెరసాలలో తాడాలు కూడా వగలగొట్టుకొని అవి వాటికి అవే ఊడిపోయి ఆయన అభినపల్లకు పోవడం అంత ఎంత అద్భుతమైన విషయాలు అవన్నీ. మానవ మాత్రం సాధ్యమయ్యే విషయాలు కాదుదా. వాళ్ళుగా అవతారం దాల్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేసి చూపిస్తారు మనకి. అమ్మవారిని ఇంకా చెప్పనే, దుర్గా సప్తశతిలో మేము చూస్తే మహాకాళిగా, ఆ మహిషాసుని మర్దనిగా, ఆ చండముండను చంపేటప్పుడు ఆమె చూపించే ఆమె దగ్గర సింహం చేసే యుద్ధం ఎంత అద్భుతంగా ఉంటుందో అది. ఆ రక్తబీజుని సంహరించేటప్పుడు అవి ఏమి అది ఆ రక్తం తాగడానికి కోసంగా ఆ కాళికి నాలిక ఎంత పెద్దది చేస్తుందో, ఆ విస్తీర్ణం పెంచుతుందట. అంత అద్భుతంగా ఉంది అవన్నీ. అందుకని అద్భుత చారిత్ర అని చెప్తున్నారు. ఇంత అద్భుతంగా మానవ మాత్రం చేయగలరా? ఎవరు చేయలేరు. ఇక్కడ సృష్టిలో ఉన్న ఎవరు అంత అద్భుతాలు సృష్టించలేరు. అసలు అంత అద్భుతమైన శక్తితో కూడికింది అమ్మవారు. కాబట్టి అద్భుత చారిత్ర అని చెప్తున్నారు. ఇంత అద్భుతాలు అన్నీ చేస్తోందంటే అందరినీ తరింపజేయడానికి కోసం. వాంఛిత అర్థప్రదాయిని, వాంఛం కోరిక, అర్థప్రదాయిని ఎటువంటి మనకుండే పురుషార్థాలు 4. మనం ఎంత పెద్ద కోరిక కోరుకున్నా ఆ 4 అంశాల్లోనే ఉంటాయి. ధర్మంలోనో, అర్థంలోనో, కామంలోనో, మోక్షంలోనో. కానీ మనకు అందరి దేవుళ్ళు మనకి ఏమి ఇవ్వగలరు? అర్థము, ధనం ఇవ్వగలరు, అర్ధకామాలు ఇవ్వగలరు. కానీ మోక్షం ఇవ్వడం చాలా కష్టం. కానీ అమ్మవారు మోక్షం కూడా ఇవ్వగలరు. అందుకే ముందు చెప్తున్నారు, ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి సూర్యుడు, ధర్మాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడు మాధవుడు, ధర్మాన్ని మోక్షాన్ని ఇచ్చేవాడు శివుడు. కానీ అన్నీ ఇచ్చేది మాత్రం అమ్మ చండిక అని చెప్పేస్తున్నారు. అంటే ఆ పురుషార్థాలు 4 మనం అనుకున్న అన్ని కోరికలు దాంట్లోనే ఉంటాయి. దాంట్లో మోక్షం ఇవ్వడం చాలా కష్టం. అది కూడా ఇస్తున్నది. మనకు వాంఛిత, మన మనసులో ఏ కోరిక కలిగిన అమ్మవారిని ఆశ్రయిస్తే ప్రతి కోరిక కూడా తీర్చగల శక్తి అమ్మవారికే ఉంది. అందుకని వాంఛితార్థప్రదాయని అని చెప్తున్నారు. అంటే ఇంత మనకు మిగతా అందరి దేవుళ్లకు కొంత పరిధి ఉంటుంది, ఇంతవరకే తీర్చగలని పరిధి ఉంటుంది. కానీ అమ్మవారికో ఆమెకేం లేవు కదా, పరిధి లేవున్నాయి ఆమెకి. ఆమె అనగా కదా, ఏ దోషాలు లేవు, ఏ పాపాలు లేవు, ఏ పరిధులు లేవు, అన్నీ లేని మనిషిగా లేది స్వరూపం. కాబట్టి ఆమె అందరికీ అన్నీ ఇవ్వగలదు. కాబట్టి మన కోరిన కోరికలన్నీ కూడా అది ధర్మబద్ధంగా ఉండాలి. అది ముఖ్యమైనది. ఉంటే ఆ కోరికలన్నీ తీర్చగల శక్తి అమ్మవారికి ఉంది. కాబట్టి వాంఛిత అర్థప్రదాయని ఖచ్చితంగా తీరుస్తుంది. కాబట్టి అమ్మవారిని ఆశ్రయించాలి. అర్చించే విధానంతో చెప్పి శ్రీచక్ర అర్చన గురించి మొత్తం చెప్పారు. అవి చెప్పి వాటి కోసం ఉంచే ముద్రలు చెప్తూ మనకు వచ్చేసి చివరిలో మళ్ళీ మనకు అద్భుతమైన చారిత్ర ఉన్న ఆ తల్లి మనకు అన్ని కోరికలు తీరుస్తుందని చెప్పి మనకి శ్లోకం ద్వారా వసిన్య దేవతలు
తెలియజేస్తున్నారు. శ్రీ విద్య గురించి, శ్రీచక్రం గురించి అది మాత్రం పూర్తి చేసేది మొత్తం ఆ పూజా విధానం అంతా చెప్పేస్తున్నారు. అయితే మంచి ఉపాసకులు చేసే వాళ్ళకైతే ఈ ముద్రలన్నీ బాగా తెలిసిపోతాయి. మనకి చేయడానికి లేదు కాబట్టి అదే చేసేవాళ్ళంటే సన్యాసం తీసుకునే వాళ్ళు చేయొచ్చు. వీటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ పాటించే వాళ్ళు చేస్తారు. అటువంటి వాళ్ళని ఇంకొంచెం బాగా చెప్పుండేవాళ్ళు ఇవన్నీ. ఊరికే మనం బయట నుంచి తొంగి చూసేవాళ్ళం కాబట్టి ఇది ఒకటి పూజ చేసేవాళ్ళని చూస్తున్నాం కాబట్టి ఇలా చేస్తారు అనుకోవడమే అంతే. ఇలా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఈ శ్రీచక్రాన్ని ఇంతిదిగా పూజ చేస్తారు అని మాత్రమే చేయగలరు. వాళ్ళు చూడండి ఎంత శుభ్రంగా ఎన్ని గంటల నిద్రలు వేస్తారో ఏమో కానీ ఆ శ్రీచక్ర ఆరాధన చేసేవాళ్ళు ఎంత నిష్టగా ఉంటారో అసలు. ఎంత శుభ్రం చేస్తారో ముందు. ఆ శుభ్రం చేయడానికే 2-3 గంటలు పడుతుంది అసలు. దానికోసం పెట్టుకున్న మిగతా అన్నీ కూడా పెట్టుకుంటారు కదా, ఉత్త శ్రీచక్రం పెట్టరు. దానికోసం ఎన్ని పెట్టుకుంటారు అసలు. అక్కడ మేము పోయి చూసినప్పుడు ఆశ్చర్యపోయాం మేము. కూర్చొని ఊరికే ఆయన శుభ్రం మా ముందు కూర్చొని శుభ్రం చేస్తుంటేనే 1-2 గంటలు పట్టింది. ఇంకా పూజకు కూర్చుంటే ఎప్పటికి లేస్తాడని నాకు అనిపించింది. ఇంకా దాంట్లో లేని మమ్మల్ని పూజకు దూరం నుంచి చూడమని చెప్పారు, దగ్గర కూర్చొని లేదు. ఎంత అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు పూజలు. మనకి ఆ మంత్రాలు విన్నా కూడా మనకు పుణ్యమే కదా, చూడ్డానికి 2 కళ్ళు చాలు అవసరం ఆ శ్రీచక్ర ఆరాధనకి. కానీ మనమేదో కుంకుమార్చన మనకు అవకాశం ఇస్తారు, అన్ని గుళ్ళల్లో కుంకుమార్చనకు అవకాశం ఇస్తారు. మన శుక్రవారాలు అలా వచ్చినప్పుడు అమ్మవారి గుళ్ళల్లో అంతా మనకి శ్రీచక్రం వాళ్ళే పెట్టి వాళ్ళే అన్నీ చేస్తారు కాబట్టి మంత్రపూర్వకంగా ఊరికే వాళ్ళ మంత్రాలు చదువుతుంటే మనం కుంకుమ వేయడమే కాబట్టి దానికి మనకు అవకాశం ఇస్తారు. అది కూడా బయట ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొన్ని గుళ్ళల్లో బయటే పెట్టేస్తున్నారు కాబట్టి శ్రీచక్రాన్ని అమ్మవారి ఎదురుగ్గా కాకుండా విడిగా పెట్టున్నారు. అలాంటి గుళ్ళల్లో మనకు బాగా అవకాశం ఇస్తున్నారు. కానీ ఆ గర్భగుడిలో ఉండే దానికి మాత్రం ఖచ్చితంగా ఆ పూజలు తప్ప మనల్ని ఎవరిని తాకనివ్వరు, చేయనివ్వరు. వాళ్ళు చేస్తుంటే మనం చూస్తూ ఉండేది. వాళ్ళు చేసే అభిషేకము అవన్నీ చాలా బాగా చేస్తారు. ఆ కుంకుమార్చనలు కానీ, ఆ కుంకుమార్చన రోజు చేస్తారు. అదే మరి ఈ పీఠాల్లో ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళు ప్రతిరోజు కుంకుమార్చన చేయాల్సిందే. సాయంత్రం పూట చేస్తారు, ఉదయం పూట అభిషేకాలు ఏం చేస్తారో వాళ్ళు. ఎంత నిష్టగా చేస్తున్నారు పాపం. అంతసేపు ఏమీ తినకుండా ఉండి చేయడం అంటే గొప్ప విషయం ఇది. కాబట్టి ఆ నిష్ట ఉంటేనే, నియమాలు పాటిస్తేనే కదా ఆ శక్తి మనకు వచ్చేది. వాళ్ళకి ఆ శక్తి ఇచ్చేది కూడా అమ్మవారే కదా, అందువల్ల ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనకు శ్రీచక్ర ఆరాధన గురించి మనకి ఈ శ్లోకాల్లో అంతా తెలియజేస్తున్నారు. అమ్మవారి యొక్క శ్రీ విద్య, శ్రీచక్రం, శ్రీ యంత్రం ఇవన్నీ బాగా చూపిస్తున్నారు ఈ చివరి శ్లోకాల్లో. ఈ విధంగా మనకి 180వ శ్లోకంలో అమ్మవారి యొక్క పూజా విధానాన్ని వసిన్యాదేవత తెలియజేశారు. ఇది 180 శ్లోకంలో ఉండే విశేషాంశాలు. రేపు 181వ శ్లోకంతో కలుసుకుందాం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి.